Hello friends, welcome to 19th December daily Hindu news analysis. So friends, ఈ వీడియోలో మనము 19th December హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ సేల్ అండర్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్స్ మీకు కేవలం 25,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. ఆఫర్ 31st December వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో సిమిలర్లీ మనకి అండర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో ఆప్షనల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా ఉన్నాయి. మనకి పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 24,000 రూపీస్. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఆఫర్ 31st December వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఎస్. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ అండి. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే పిక్ చేసుకుంటాము. లెట్ us సీ ద ఎజెండా. మెయిన్లీ వాళ్ళు ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేటువంటిది. మోదీ లెడ్ ప్యానెల్ మీట్స్ టు సెలెక్ట్ ద నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ చీఫ్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించినటువంటి చీఫ్ని మనకి ఏంటంటే కనుక సెలెక్ట్ చేయడం గురించి. సెకండ్ వన్, సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ వై ఇట్ ఫెయిల్స్ అంటూ ఎడిటోరియల్ పబ్లిష్ అయింది. దాని గురించి మనం చూస్తాము. Formulate the policy to manage the sacred groves. Supreme Court tells that of the government. మేకింగ్ అఫోర్డబుల్ జెనరిక్స్ మోర్ రిలయబుల్. జెనరిక్ మెడిసిన్స్ గురించి అయితే కనుక ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. సుప్రీం కోర్ట్ మల్స్ ద ట్రీ సెన్సెస్ విత్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాస్ హెల్ప్. దిస్ ఇస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇవన్నీ కూడా మనము హిందూ న్యూస్ అనాలిసిస్ అండర్లో మనం అయితే కనుక కవర్ చేస్తాము. అండ్ దెన్ లెట్ us సీ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. బైగా ట్రైబల్ ఆర్టిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ పద్మశ్రీ అవార్డీ రీసెంట్లీ పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 86. రిపబ్లిక్ ఆఫ్ మోల్డోవా ఇనాగరేట్స్ ఇట్స్ ఎంబసీ ఇన్ న్యూఢిల్లీ. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మోల్డోవా గురించి, జియోగ్రాఫికల్ లొకేషన్ ఆఫ్ మోల్డోవా గురించి మనం స్టడీ చేస్తాము. యూనియన్ మినిస్ట్రీ లాంచెస్ ద కిసాన్ కవచ్, ఇండియాస్ ఫస్ట్ యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్. అయితే కనుక మనం అయితే కనుక దీని గురించి వెరీ ఇంపార్టెంట్ అండి. వీ విల్ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దిస్. Rotten's free-tailed bat spotted for the very first time in northern India is another important thing. ఎస్, ఇవన్నీ కూడా మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ కాల్డ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 8,000 రూపీస్ ఫ్రెండ్స్. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. ఇక్కడ మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా మనం హ్యాండిల్ చేస్తాం. ఎస్, అండ్ యూ విల్ ఆల్సో గెట్ ద హ్యాండ్ రిటన్ నోట్స్ యాజ్ ద పీడిఎఫ్ యాజ్ వెల్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ చూద్దామండి. మోదీ లెడ్ ప్యానెల్ మీట్స్ టు సెలెక్ట్ ద నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ చీఫ్. ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండి. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఎగ్జాక్ట్లీ మనము 10 days బ్యాక్, సో దట్ ఈజ్ లైక్ 9 days బ్యాక్, దట్ ఈజ్ ఆన్ 10th December మనం కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే 10th December ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద హ్యూమన్ రైట్స్ డేగా మనం అబ్జర్వ్ అయితే కనుక చేస్తుంటాము. హ్యూమన్ రైట్స్ డే వేర్ వీ క్రియేట్ అవేర్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఆన్ 10th December హిందూ న్యూస్ అనాలిసిస్లో మనము ఎన్హెచ్ఆర్సీ గురించి, నాట్ ఎన్హెచ్ఆర్సీ, అసలు వీ డిస్కస్డ్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్. అసలు వాట్ ఆర్ హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి అనేటువంటిది మనం మాట్లాడాము. దెన్ అట్ ద సేమ్ టైం హ్యూమన్ రైట్స్ డే గురించి, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యూడిహెచ్ఆర్, ఇంటర్నేషనల్ కోవినెంట్ ఆన్ సివిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ రైట్స్, ఇంటర్నేషనల్ కోవినెంట్ ఆన్ సివిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ రైట్స్. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటుంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. దెన్ యూ నీడ్ టు నో అబౌట్ ద ప్యారిస్ ప్రిన్సిపల్స్ గురించి మనం అయితే కనుక స్టడీ చేయాలి. దెన్ యూ నీడ్ టు టాక్ అబౌట్ ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ అబౌట్ హ్యూమన్ రైట్స్ కోర్ట్స్ గురించి, ఇవన్నీ కూడా ఎక్సెట్రా. ఎస్, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనము 10th December క్లాస్లో నేనైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ అగైన్. వీ విల్ డిస్కస్ దోస్ పాయింట్స్ విచ్ హ్యావ్ నాట్ కవర్డ్ దేర్. సో ఇది కవర్ చేయనటువంటి పాయింట్స్ని ఎన్హెచ్ఆర్సీ గురించి, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దట్ మనం డిస్కస్ చేద్దాం.
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది మనకి స్టాట్యూటరీ బాడీ అండి. ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ మనకి. టు బీ ఇన్ కాంప్లియంట్ విత్ ద ప్యారిస్ ప్రిన్సిపల్స్ అని అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారు. అందుకని మనం ఏంటంటే ఈ ఎన్హెచ్ఆర్సీ అనేటువంటి బాడీని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎన్హెచ్ఆర్సీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ అవర్ కంట్రీ అని కూడా మనం పిలుస్తాం. హ్యూమన్ రైట్స్ ఇన్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలో ఎప్పుడైనా కూడా ఈ యొక్క మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటి బాడీ మనకి ఏంటంటే కనుక ఆ పర్టికులర్ బాడీస్కి నోటీస్ అయితే కనుక ఇష్యూ చేస్తుంది. సో ఇట్ ఈస్ ద స్టాట్యూటరీ బాడీ విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్గా మనం పిలుస్తాం. ఎస్, ఎన్హెచ్ఆర్సీ మనకి ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ అనేటువంటి చట్టం ద్వారా, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఈ యాక్ట్ని తర్వాత మనకి అమెండ్ కూడా చేశారండి. సో దిస్ పర్టికులర్ యాక్ట్ హ్యాస్ బీన్ అమెండెడ్ యాజ్ వెల్. ప్లీజ్ ట్రై టు కమెంట్ హౌ మెనీ టైమ్స్ ఇట్ వాజ్ అమెండెడ్. ఎన్నిసార్లు మనకి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993ని ఎన్నిసార్లు మనకి ఇప్పుడు అమెండ్ చేశారు. ఈవెన్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో అడుగుతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం దే హ్యావ్ గివెన్ ఏ స్టేట్మెంట్ అబౌట్ ఆర్టీఐ యాక్ట్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎన్ని టైమ్స్ ఇది అమెండ్ చేశారు అంటూ. సిమిలర్ వేలో ఎన్హెచ్ఆర్సీ గురించి కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ప్లీజ్ బీ వెరీ క్లియర్. అండ్ ఎన్హెచ్ఆర్సీ లాంటి బాడీస్ మనకి ఏంటంటే స్టాట్యూటరీ బాడీస్ ఇంకా మన కంట్రీలో నేషనల్ కమిషన్స్ ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, వన్ సచ్ ఇంపార్టెంట్ బాడీ మనకి. దెన్ నేషనల్ కమిషన్ ఫర్ ద మైనారిటీస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ బాడీ. మైనారిటీస్ రీసెంట్గా న్యూస్లో ఉన్నారు, ఎందుకంటే మైనారిటీ రైట్స్ డే రీసెంట్గా మనకి సెలబ్రేట్ చేసాం. మైనారిటీ రైట్స్ డే ఆన్ December 18th మనకి మళ్ళీ సెలబ్రేట్ చేయబడడం జరిగింది. December 18th, దట్ ఈస్ ఎస్టర్డే. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ద మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక స్టాట్యూటరీ బాడీసే. ఎస్, let us discuss some important points. Modi led panel meets to select the next NHRC chief. ఇది మనకి GS పేపర్ 2 స్టాట్యూటరీ, రెగ్యులేటరీ అండ్ వేరియస్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అండర్లో మనకి కవర్ చేయాలి ఈ టాపిక్ని. ద హై పవర్ కమిటీ విచ్ ఇస్ లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ మోదీ మెట్ టు సెలెక్ట్ ద నెక్స్ట్ చైర్పర్సన్ ఆఫ్ NHRC following the end of the previous chairperson's term. So the meeting details మనం చూసినట్లయితే కనుక it was attended by the Prime Minister and the leaders of opposition of both the houses as well. Yes. Then at the same time discussion included the selection of NHRC chairperson and the other vacant posts. ఈ మీటింగ్ ఏంటి, మీటింగ్ ఎవరెవరు అటెండ్ అయ్యారు ఇవన్నీ కాదు, ద అండర్లయింగ్ రూట్ మనకి తెలియాలి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఎన్హెచ్ఆర్సీ గురించి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇది మనకి ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 అండర్లో మనకైతే ఎస్టాబ్లిష్ చేశారు టు సేఫ్ గార్డ్ ద రైట్స్ రిలేటెడ్ టు లైఫ్, లిబర్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిగ్నిటీ. సో లైక్ వీ హ్యావ్ ద every human irrespective of the caste, irrespective of the religion, they do enjoy the certain human rights as well అండి. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వీటిని రికగ్నైజ్ చేసి కొన్నిటిని ఫండమెంటల్ రైట్స్గా కూడా మనకైతే డిక్లేర్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ రైట్ టు లైఫ్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్, మెజారిటీ ఆఫ్ ద థింగ్స్. అండ్ ఫర్ ఇన్స్టెన్స్ రైట్ టు లైఫ్ ఆల్సో ఇన్క్లూడ్స్ రైట్ టు ప్రైవసీ యాజ్ వెల్, విచ్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్ మోస్ట్ రీసెంట్లీ. సో దెన్ వీళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటి? దే ఫంక్షన్ ప్రైమరీలీ యాజ్ ఏ రికమెండేటరీ బాడీ విత్ ద పవర్స్ ఆఫ్ ఏ సివిల్ కోర్ట్ టు ఇన్వెస్టిగేట్ ద హ్యూమన్ రైట్ వైలేషన్స్. లెట్ us see the appointment process now. సో ద అపాయింట్మెంట్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనకి ద ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ మెంబర్స్ విల్ బి అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకైతే కనుక అపాయింట్ చేస్తారండి. ఇదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హైకోర్ట్ని మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అపాయింట్ చేస్తారు. అండ్ అలాగే అటార్నీ జనరల్ విల్ ఆల్సో బి అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ నెంబర్ 76 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దెన్ సిఏజీ కంట్రోలర్ and as well as auditor general under article number 148 of the constitution కూడా మనకి సిఏజీని కూడా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే మనకి అపాయింట్ చేస్తారు. సో దెన్ అపాయింట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ఏ 6-member కమిటీ ఫర్ ఎన్హెచ్ఆర్సీ. ద చైర్పర్సన్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఎన్హెచ్ఆర్సీ ఆర్ అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఏ 6-member కమిటీ మనకి అపాయింట్ చేస్తారు, విచ్ ఇన్క్లూడ్స్ నెంబర్ 1 ప్రైమ్ మినిస్టర్.
ప్రైమ్ మినిస్టర్ విల్ యాక్ట్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ కమిటీ. అంటే ఒక 6 మెంబర్ సెలెక్ట్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ మనకి ఏంటంటే కనుక చైర్పర్సన్ అండ్ మెంబర్స్ని రికమెండ్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. లైక్ ఎగ్జాంపుల్, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని అపాయింట్ చేయాలి అని అంటే వీ హ్యావ్ ద కలేజియం సిస్టమ్ అని ఉంది. ఈ కలేజియం సిస్టమ్ మనకి ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారు. అప్పుడు ప్రెసిడెంట్ మనకి ఆ జడ్జెస్ని అపాయింట్ చేయబడడం జరుగుతుంది. ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ ఇక్కడ మనకి ఒక సెలెక్ట్ కమిటీ ఉంటుంది, 6 మెంబర్స్ ఉంటారు దాంట్లో. అండ్ ఈ సెలెక్ట్ కమిటీ మనకి ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ ద చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంబర్స్ని మనకి అపాయింట్ చేస్తారండి. సో ద చైర్పర్సన్ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో చైర్పర్సన్ ఫర్ అదర్ ఇంపార్టెంట్ క్యాబినెట్ కమిటీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, cabinet committee on appointments, and he is also the chairperson for the national board for wildlife, NBWL, national board for wildlife, దీనికి కూడా మనకి చైర్పర్సన్. అండ్ వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ బాడీ కాల్డ్ యాజ్ డిఏసి అంటారు, డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అని చెప్పేసి. ఈ యొక్క డిఏసికి చైర్పర్సన్ ఎవరు అనేటువంటి దాన్ని అయితే కనుక కమెంట్ అయితే కనుక చేయండి. యూ హ్యావ్ 2 questions at your disposal now. Please try to comment who is the chairperson for the defense acquisition council. Moving forward, the Speaker of Lok Sabha, the presiding officer of the Lok Sabha, that is also considered as the House of People. ఈ యొక్క ప్రెసైడింగ్ ఆఫీసర్ కూడా మనకి ఇక్కడ చైర్పర్సన్గా మనకు ఉంటారు. దెన్ ఇక్కడ ఒక పాయింట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఇక్కడ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉన్నారు కానీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ లేరండి. డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉంటారు. అక్కడ మనకి క్వశ్చన్స్లో మాత్రం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి స్పీకర్ ఆఫ్ లోక్సభ, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ మనకి ఇలా ఇచ్చేస్తుంటారు. బట్ డెప్యూటీ చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ బేసికల్లీ ద మెంబర్ హియర్. దెన్ వీ హ్యావ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ, అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ ద యూనియన్ హోమ్ మినిస్టర్. ఈ 6 కలిసి మనకి ఏంటంటే కనుక దే విల్ సెలెక్ట్ ద చైర్పర్సన్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఎన్హెచ్ఆర్సి. ఎవరెవరమ్మా? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, స్పీకర్ ఆఫ్ లోక్సభ, డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ, అండ్ ద యూనియన్ హోమ్ మినిస్టర్ యాజ్ వెల్. Let us discuss some key issues associated with that of the NHRC. First and foremost, biggest limitation with respect to the NHRC ఏంటంటే కనుక its activities are completely recommendatory in nature or advisory in nature మాత్రమే ఉంటాయి. Recommendations are not legally binding on the government. సో ద గవర్నమెంట్ ఇది ఒకవేళ మనకి రికమెండేషన్ చేసినా కూడా కేవలం రికమెండేషన్సే చేయగలదు తప్ప ఇట్ కెనాట్ ఎన్ఫోర్స్ ఇట్స్ డెసిషన్స్ డైరెక్ట్లీ. సో ఇట్ హ్యాస్ టు రికమెండ్ టు దట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అడగడం మాత్రమే చేయగలదన్నమాట ఎన్హెచ్ఆర్సీ. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్. ఇట్ హ్యాస్ ద లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ద కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాల్వింగ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ యాజ్ వెల్. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీసోర్స్ కన్స్ట్రెయింట్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ అండి, విచ్ హిండర్స్ ద ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ దట్ ఆఫ్ ద ఎన్హెచ్ఆర్సీ. సో దీనికి సంబంధించిన పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు? డిస్కస్ ద రోల్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ సేఫ్ గార్డింగ్ ద హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా కెన్ బి ఎ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఎన్హెచ్ఆర్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ అండి, ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఆర్ దేర్ అండ్ సో మెనీ వైలేషన్స్ ఆర్ గోయింగ్ అన్రిపోర్టెడ్, మనకైతే కనుక వెళ్ళిపోతున్నాయన్నమాట. ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్. సో ఎవరు మనకి చైర్పర్సన్ అండ్ మెంబర్స్ని మనకి ఎవరు అపాయింట్ చేస్తారు, దెన్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క టెన్యూర్ ఏంటి. ఎస్, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్, వై ఇట్ ఫెయిల్స్ అస్సాం అని చెప్పేసి మనకి ఇంకొక ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. లెట్ us డిస్కస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. ఎస్ అండి, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఇది, సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్. ఎందుకంటే రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే మొన్న October 2024 సో ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్హెల్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ అండి.
సో చూడండి, ద 4:1 మెజారిటీ రూలింగ్ బై ద కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ అప్హెల్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఈజ్ సిగ్నిఫికెంట్ అని చెప్తున్నారు. ఈ ఆర్టికల్లో మనకి ఏం మాట్లాడుతున్నారంటే అసలు సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ ఏంటి, నెక్స్ట్ వాట్ వాజ్ ద రీసెంట్ రూలింగ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్, ద ఆథర్స్ హియర్ ఆర్ ఆల్సో సేయింగ్ దట్ ద జడ్జ్మెంట్ ఈజ్ ఎ ఫ్లాడ్ వన్. ఎందుకంటే చాలా కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ని మనకి ఏంటి అని అంటే కనుక ఓవర్లుక్ చేశారు. సో వీటిని ఏంటి అని అంటే కనుక సరిగ్గా అడ్రస్ చేయలేదు అంటూ మనకి ఈ యొక్క ఆర్టికల్ని రాయడం అయితే జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see ద బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ వాట్ ఈజ్ సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్. ఎందుకు మనకి ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే ఇట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద అస్సాంకి సంబంధించినటువంటిది సెక్షన్ 6A ఆఫ్ ది యాక్ట్. అస్సాం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, సో అస్సాం ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ పర్టికులర్లీ ఫ్రమ్ ఎక్కడి నుంచి, బంగ్లాదేశ్ నుంచి, అంటే ఈస్ట్ పాకిస్తాన్, ఒకప్పుడు దీన్ని మనకి ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళం, అక్కడి నుంచి మనకు ఉండేటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే అస్సాంలోకి వచ్చేయడం, ఎంటర్ అయిపోవడం అయితే జరిగేది. దాని మూలాన అస్సాం యొక్క లాంగ్వేజ్, వాళ్ళ యొక్క కల్చరు, మెయిన్లీ వాళ్ళ యొక్క రిసోర్సెస్ అనేటువంటివి కంప్లీట్లీ వీళ్ళు కూడా కాంపిటీషన్ అయితే కనుక వచ్చేస్తున్నారు అని వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ అయితే క్రియేట్ అయింది. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ ఒక ఇంపార్టెంట్ అకార్డ్ అయితే కనుక సైన్ చేశారు, కాల్డ్ యాజ్ అస్సాం అకార్డ్ అని చెప్పేసి మనకి సైన్ చేయడం జరిగింది. ఎప్పుడండి, 1985లో. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద లీడర్స్ ఆఫ్ ద అస్సాం మూమెంట్, so the government of India on one side and as well as Assam movement have signed the Assam Accord in the year 1985, and later on in order to implement that section 6A of the citizenship act అనేటువంటి దాన్ని మనకి యాడ్ చేశారండి. ఇందులో సిటిజన్షిప్ యాక్ట్ 1955, సిటిజన్షిప్ యాక్ట్ మనకి సెక్షన్ 6A అనేటువంటిది యాడ్ చేశారు. ఈ సెక్షన్ 6A ఏం చెప్తుంది, ఇట్ ఈస్ లైక్ గ్రాంటింగ్ ద సిటిజన్షిప్స్, ఎంతవరకు గ్రాంట్ చేయాలి, ఎవరెవరికి గ్రాంట్ చేయాలి, ఎవరికి గ్రాంట్ చెయ్యకూడదు అనేటువంటి పాయింట్ని మనకైతే కనుక మాట్లాడుతుంది. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరైతే మనకి 1 జనవరి ఓకే, సో బిఫోర్ January 1, 1966 వస్తారో మనకి ఏంటంటే బిఫోర్ 1 January 1966 వస్తారో వాళ్ళందరికీ కూడా మనకి ఏంటంటే కనుక సిటిజన్షిప్ అనేటువంటిది మనకి గ్రాంట్ చేసేస్తారు. దెన్ January 1, 1966 నుంచి January 1, 1966 1 January 1966 నుంచి March 25, 1971 వరకు 1971 వరకు వచ్చినటువంటి వాళ్ళకి ద సిటిజన్షిప్ విల్ బి గ్రాంటెడ్ ఓన్లీ ఆఫ్టర్ ద 10 years ఆఫ్ రెసిడెన్స్ ఇన్ అస్సాం. 10 సంవత్సరాల పాటు మనకి అస్సాంలో ఉండాలి, అప్పుడు మాత్రమే వాళ్ళకి సిటిజన్షిప్ అనేటువంటిది కన్ఫర్ చేస్తారు. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే March 25, 1971 తర్వాత వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే దే విల్ ఆల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్గా మనకైతే కనుక కన్సిడర్ చేసి వాళ్ళని మళ్ళీ మనం ఏం చేయాలి, వెనక్కి పంపించేయాలి. they should be deported back to that of the Bangladesh. This is what is the whole idea of section 6A of the constitution. Now coming to this section 6A, this was challenged in the Supreme Court of India. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మనకి దీన్ని అప్హెల్డ్ అయితే చేయడం జరిగిందండి, సేయింగ్ దట్ దిస్ పర్టికులర్ యాక్ట్ ఆర్ దిస్ లెజిస్లేషన్ ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. ఇది మనకి ఆర్టికల్ నెంబర్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేయదు, ఆర్టికల్ నెంబర్ 29 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని కూడా మనకి వైలేట్ చేయదు అని చెప్పి మనకి సుప్రీంకోర్టు అయితే కనుక మనకి రీజనింగ్ అయితే ప్రొవైడ్ చేయబడడం జరిగింది. ఏం చెప్తోంది విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ నెంబర్ 14 విషయానికి వస్తే కనుక మనకి ఇక్కడ రాశారు చూడండి క్లియర్గా మనకి. సో హియర్ ఇక్కడ మనకి ఆథర్స్ ఏమంటున్నారంటే ద జడ్జ్మెంట్ సీమ్స్ టు సఫర్ ఫ్రమ్ ద ఆర్బిట్రరీ రీజనింగ్. The then Chief Justice of India Chandrachud, while justifying the test of article number 14 taking out of Assam against other states, said though other states such as West Bengal, Meghalaya, Tripura, Mizoram also share a larger border with Bangladesh as compared to Assam, the magnitude of influx to Assam and its impact on cultural and political rights of the Assamese and tribal population is higher.
The impact of 40 lakh migrants in Assam may conceivably greater than the impact of 57 lakh migrants in West Bengal because of the Assam's lesser population and land area when compared to that of the West Bengal. Thus, the singling out of Assam is based upon rational considerations. See, బంగ్లాదేశ్ తోటి మనకి ఇట్స్ నాట్ దట్ ఓన్లీ అస్సాం ఓన్లీ షేర్స్ ద బార్డర్, దేర్ ఆర్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్, మేఘాలయ, త్రిపుర, ఈ స్టేట్స్ అన్నీ కూడా మనకైతే కనుక బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. బట్ అస్సాంకి మాత్రమే ఈ ప్రివిలేజ్ ఎందుకు, ఈ యొక్క స్పెషల్ ఇది ఎందుకు, సెక్షన్ 6A ఎందుకు అని అంటే దాన్ని మనకి జస్టిఫై చేస్తూ సుప్రీంకోర్టులో ఇది ఆర్టికల్ నెంబర్ 14ని వైలేట్ చేయట్లేదు. ఎందుకనంటే ద ఇంపాక్ట్ ఆఫ్ దీస్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఆన్ అదర్ స్టేట్స్ కన్నా కూడా అస్సాం యొక్క మీదన, అస్సామీస్ యొక్క కల్చరల్ అండ్ పొలిటికల్ రైట్స్ మీదన మనకి ఇంపాక్ట్ అయితే కనుక చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాని మూలాన ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హయ్యర్ బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ లెస్సర్ పాపులేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్ ఏరియా కంపేర్డ్ టు దట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో దేర్ ఫోర్ టేకింగ్ అవుట్ ఆఫ్ అస్సాం అండ్ గివింగ్ దెమ్ సెక్షన్ 6A ఇట్ ఈస్ రేషనల్, ఇట్ డస్ నాట్ వైలేట్ ఆర్టికల్ నెంబర్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. సెకండ్ది ఆర్టికల్ నెంబర్ 29 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం తీసుకున్నట్లయితే కనుక 29 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి వైలేట్ అవుతోంది అని చెప్పారు. వేర్ దే సెడ్ దట్ మేర్ కోఎగ్జిస్టెన్స్, ద మేర్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఎథనిక్ కమ్యూనిటీస్ ఒకటే చోట ఉండటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక అది ఎటువంటి ఇది కూడా మనకి ఎటువంటి రైట్స్ని వైలేట్ చేయట్లేదు. ఆర్టికల్ నెంబర్ 29 ఈజ్ నాట్ బీయింగ్ వైలేటెడ్ అని చెప్పి మనకి చెప్తున్నారండి. ఈ జడ్జిమెంట్స్ని రెండింటినీ కూడా ఫ్లాస్, ఇది మనకి ఏంటంటే కనుక ద రీజనింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటూ ఇప్పుడు ఇందులో మనకి ఆథర్స్ మాట్లాడుతున్నారు. వేర్ దే ఆర్ సేయింగ్ దట్ సో ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద సెక్షన్ 6A విషయానికి వచ్చేసరికి మనం అంటూ కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్ కూడా మనకి చేశారనమాట ఇక్కడ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఏం చెప్తున్నారు అని అంటే వీ హ్యావ్ టు ద ఫారినర్స్ ట్రిబ్యునల్స్, ఇప్పుడు మనకి ద బర్డెన్ ఇప్పుడు మనకి ఏంటి, ఎవరెవరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరు, లేకపోతే ఎవరు ఇండియన్ సిటిజన్స్ ఎవరికి ఇవ్వాలి అనేటువంటి రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మనకి ఇప్పుడు నౌ ద బర్డెన్ ఈజ్ ఆన్ ద స్టేట్ ఓన్లీ. స్టేట్ ఏం చేస్తుంది, ఫారినర్స్ ట్రిబ్యునల్స్కి రిఫర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఇండివిజువల్ ఉన్నారనుకోండి, ఆ ఇండివిజువల్ మనకి వెదర్ ఇండియన్ సిటిజనా లేకపోతే ఇల్లీగల్ మైగ్రెంటా, ఎప్పుడు వచ్చారు అనేది ఎవరు జడ్జి చేస్తారంటే ఈ ఫారినర్స్ ట్రిబ్యునల్ వాళ్ళు జడ్జి చేస్తారు. బట్ ఈ రోజున మనకి ఫారినర్స్ ట్రిబ్యునల్ చూసుకుంటే కనుక సో ల్యాక్స్ ఆఫ్ కేసెస్ అయితే కనుక మనకైతే కనుక ఉన్నాయి. ఇవి ఇప్పుడెప్పుడే కూడా తేలేలాగా మనకైతే కనుక పరిస్థితి లేదు. ఈ యొక్క యాక్ట్ అనేటువంటిది మనకి ఇప్పటి లోపలనే అప్లై చేసుకోవాలి అనే ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ ఇవ్వాలి తప్ప కంప్లీట్లీ ఇన్డెఫినైట్గా ఉంచడం అనేటువంటిది కూడా నాట్ వ్యాలిడ్ అని చెప్పి ఆథర్స్ మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఓవరాల్గా మనం ఏంటంటే కనుక అసలు అస్సాంకి సంబంధించి సెక్షన్ 6A ఆఫ్ ద యాక్ట్ ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ ఇప్పుడు కమింగ్ ఎగ్జామ్లో డెఫినెట్లీ మనకి అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. లెట్ us read some important points associated with this. Yes. This article analyzes the constitutional validity of the Section 6A of the Citizenship Act, which upheld a 4:1 majority judgment by the Supreme Court of India in October 2024. The author also examines the implications for Assam, focusing upon cultural, linguistic and demographic issues, and also highlight the constitutional gaps in the judgment ni kuda manaki idi highlight cheyadam jarugutundandi. అసలు వాట్ వాస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సెక్షన్ 6A గురించి మనం మాట్లాడుకుంటే ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, టు గ్రాంట్ ద సిటిజన్షిప్ ఎవరికి, టు ద మైగ్రెంట్స్ ఫ్రమ్ ఈస్ట్ పాకిస్తాన్ హూ సెటిల్డ్ ఇన్ అస్సాం. ఎప్పటి నుంచో మనకి ఈవెన్ 1966 ప్రియార్ టు 1971. ఎందుకు ప్రియార్ టు 1971, మరి అప్పుడే కదా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది. ఆ వార్ టైంలో ఇంకా చాలా ఎక్కువ మంది మనకేంటంటే కనుక మన కంట్రీలోకి వచ్చేయడం జరిగిందండి. అందుకని ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ డేట్ కంటే ముందు వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ అనేటువంటిది కన్ఫర్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఆ డేట్ ఏంటి, March 25, 1971 ముందు వచ్చి ఉండాలి, విచ్ వాస్ ఫాలోయింగ్ ద అస్సాం అకార్డ్. 1985లో అస్సాం అకార్డ్ అయితే కనుక సైన్ చేశారు. దాని గురించి అంటే ఏంటంటే అస్సాంలో ఉండేటువంటి పీపుల్ ప్రొటెస్ట్ చేస్తూ ఇలా ఇతర ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరూ కూడా వచ్చేసి మా రిసోర్సెస్ అన్నీ కూడా తీసేసుకోవటం మూలాన దెర్ ఈజ్ ఎ హ్యూజ్ కాన్ఫ్లిక్ట్ అయితే కనుక ఉంది. అస్సాం యొక్క కల్చరల్ ఐడెంటిటీ పాడైపోతుంది, దీన్ని మనం ఏంటంటే ప్రిజర్వ్ చేసుకోవాలి అంటూ వీళ్ళు ఏంటంటే కనుక ఫైట్ చేయడం జరిగింది. ఇట్ ప్రొవైడ్స్ ఏ డిస్టింక్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ అస్సాం కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద అదర్ స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ యాజ్ వెల్ యాజ్ ద మిజోరాం యాజ్ వెల్.
దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది సెక్షన్ 6A ఛాలెంజ్ చేసినప్పుడు? ఇట్ అప్హెల్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ సెక్షన్ 6A అని కరెక్టే, ఇది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడే, ఓన్లీ అస్సాంకి మాత్రమే ఈ ప్రిఫరెన్స్ ఇవ్వడము, మిగతా స్టేట్స్కి ఇవ్వకుండా అస్సాంకి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేటువంటిది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పి మనకి జస్టిఫై చేశారండి. అండర్ విచ్ ఆర్టికల్? అండర్ ఆర్టికల్ నెంబర్ 14 రూలింగ్ దట్ అస్సాం ఫేసెస్ యూనిక్ సర్కమ్స్టాన్సెస్ జస్టిఫైయింగ్ ద ప్రొవిజన్. The court also dismissed the claims that Section 6A violated Article 29ని కూడా వైలేట్ చేస్తోంది అనేటువంటి దాన్ని కూడా మనకి ఏంటంటే కనుక విచ్ ప్రొటెక్ట్స్ ద కల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లింగ్విస్టిక్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి అనేటువంటి దాన్ని కూడా మనకి ఏంటంటే కొట్టిపారేసింది సుప్రీంకోర్టు. నౌ వాట్ ఆర్ ద కన్సర్న్స్ రైజ్డ్ బై దట్ ఆఫ్ ద ఆథర్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఆర్టికల్ 29 ఈజ్ వైలేటెడ్, వీళ్ళ యొక్క కల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లింగ్విస్టిక్ రైట్స్ అనేటువంటివి వైలేట్ అవుతున్నాయి అంటూ ఆథర్ మనకి ఇప్పుడు ఆర్గ్యూ చేస్తున్నారు. చూడండి, సెక్షన్ 6A డిస్ప్రపోర్షనేట్లీ ఇంపాక్ట్స్ ద అస్సామీస్ ఐడెంటిటీ బై అలౌవింగ్ ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ మైగ్రెంట్స్ విచ్ డిస్రప్ట్స్ అస్సామ్స్ కల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లింగ్విస్టిక్ ఫ్యాబ్రిక్. The proportion of Assamese speaking people declined from 69.3% in 1951 to 48.3%. So coming to the demographic shift, Assam's population dynamics also show a rise in the Bengali speaking migrants, so enhancing the tensions between native and as well as migrant communities. So ఇక్కడ ఆథర్ మనకి ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అని అంటే ఆర్టికల్ నెంబర్ 29 వైలేట్ అవ్వలేదు అని అంటున్నారు. ఆర్టికల్ 29 హ్యాస్ వైలేటెడ్, దేర్ ఇస్ ఎ చేంజ్ హ్యాస్ హ్యాపెండ్ విత్ రెస్పెక్ట్ టు ద కల్చరల్ డిస్ప్లేస్మెంట్ అయితే కనుక జరిగింది అస్సాంలో అంటూ మనకి ఆర్గ్యూ చేస్తున్నారండి. While the court has upheld the right to conserve the culture under Article 29, it failed to address the effects of the demographic changes upon the Assam's identity. So then at the same time, insufficient recognition of Assamese cultural recognition within Section 6A is weakening the constitutional safeguards. Overall issues ఏంటి మనకి? ఇష్యూస్ విత్ ద ఇంప్లిమెంటేషన్. దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిలే ఇన్ ఐడెంటిఫైయింగ్ అండ్ ప్రాసెసింగ్ ద మైగ్రెంట్స్ సిటిజన్షిప్ క్లెయిమ్స్ అండర్ సెక్షన్ 6A బర్డన్స్ ద సిస్టమ్. వే బ్యాక్ దీన్ని మనకి ఎప్పుడు పెట్టారండి? ఇది మనకి సెక్షన్ 6A వాస్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ 1985 అస్సాం అకార్డ్ మనకి సైన్ చేసుకున్న తర్వాత. బట్ ఈ రోజుకి కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఇంకా ఐడెంటిఫై చేస్తూ ఉండడమే జరిగింది, ఎవరెవరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనేటువంటిది. ఈవెన్ సుప్రీం కోర్ట్ ఈస్ ఆల్సో వెరీ సీరియస్ ఆన్ దిస్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద సిస్టమ్స్ ఫెయిల్యూర్. ఈ యొక్క ఫెయిల్యూర్ వల్ల మనకి ఏంటంటే కనుక ఇంక ఎప్పటికీ తేల్చట్లేదు, ఇంక జీవితకాలం మనకి ఏంటంటే ఇలా వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటూనే పోతామా, ఒక చెక్ అంటూ ఉండదా, ఇంకా సెక్షన్ 6Aకి ఇంకా ఎండ్ ఉండదా ఇంకా అంటూ క్వశ్చన్ చేయడం జరుగుతుందండి. ద అబ్సెన్స్ ఆఫ్ టైమ్లీ రెఫరల్ మెకానిజమ్స్ టు ట్రిబ్యునల్స్ ఫర్ సిటిజన్షిప్ వెరిఫికేషన్ ఈజ్ లీడింగ్ టు దట్ ఆఫ్ ద ఇన్ఎఫిషియన్సీ. సో సిటిజన్షిప్ ట్రిబ్యునల్స్ ఒకవేళ మనం తీసుకుంటే ఈ ఫారినర్స్ ట్రిబ్యునల్స్ గురించి మాట్లాడుకుంటే దే ఆర్ కంప్లీట్లీ ఓవర్వెల్మ్డ్, దే ఆర్ కంప్లీట్లీ బర్డెన్డ్ విత్ దట్ ఆఫ్ ద కేసెస్. Migrants were not given a deadline to apply for citizenship, remain in limbo, thereby causing the unrest in the Assam. అంటే ఒక డెఫినైట్ డెడ్ లైన్ అనేటువంటిది ఇవ్వకుండా ఇంకా ఇలా కంటిన్యూ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో సజెషన్స్ గురించి చూస్తే కనుక ద గవర్నమెంట్ షుడ్ రీవిజిట్ సెక్షన్ 6A అండ్ అడ్రస్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ అండ్ డెమోగ్రఫిక్ ఇంప్లికేషన్స్ అనేవి మనం అడ్రస్ చేయాలి. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ని తీసుకోవాలి వేర్ టు ప్రొటెక్ట్ అస్సామీస్ ఐడెంటిటీ వైల్ ఆల్సో ఫుల్ఫిల్లింగ్ ద హ్యూమానిటేరియన్ రెస్పాన్సిబిలిటీస్. ఒక పక్కన అస్సాం యొక్క కల్చరల్ ఐడెంటిటీని మనం ప్రిజర్వ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం హ్యూమానిటేరియన్ రెస్పాన్సిబిలిటీస్ని మనం అయితే కనుక అడ్రస్ చేయాలి. ఈ రెండింటికి కూడా మనం ఏంటంటే కనుక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేటువంటిది తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏదైతే ప్రొసీజర్స్ ఉన్నాయో ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఐడెంటిఫై చేయడం వాటిలన్నింటినీ స్ట్రీమ్లైన్ చేయండి, అంతేగాని వీటికంటూ ఒక ఎండ్ ఉండాలి. వీ హ్యావ్ టు స్ట్రీమ్లైన్ ద ప్రొసీజర్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద illegal migrants and ఒక క్లియర్ టైమ్ లైన్ ఇవ్వండి లైక్ ఫర్ ఫైలింగ్ అండ్ రిజాల్వింగ్ ద సిటిజన్షిప్ క్లెయిమ్స్ టు రెడ్యూస్ ద బ్యాక్లాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్సర్టైనిటీ. And it is the time that we have to protect the cultural safeguards, ensure adequate legal and administrative measures to protect the Assam's cultural and linguistic identity under article number 29 of the constitution. Overall conclusion మనం తీసుకున్నట్లయితే కనుక this article highlights that while section 6A aimed to address historical injustices, it inadvertently undermines the Assamese cultural and as well as linguistic rights. So historical injustice ni మనకి అడ్రస్ చేయడం గురించి మనకి ఏంటంటే ఈ యొక్క సెక్షన్ ఇంట్రడ్యూస్ చేశారు, కానీ బట్ అస్సాం యొక్క కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ రైట్స్ అయితే కనుక మనకి ఏంటంటే నష్టపోతున్నాయి. ద సుప్రీం కోర్ట్స్ జడ్జ్మెంట్ ప్రొవైడ్స్ ఇన్సఫిషియంట్ రెమెడీస్ ఫర్ అస్సామ్స్ కన్సర్న్స్ వితౌట్ proactive measures to address the gaps. Section 6A risks deepening the cultural
కల్చరల్ అండ్ డెమోగ్రఫిక్ క్రైసిస్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్. సో టెంపరరీ సొల్యూషన్స్ మాత్రం వర్కౌట్ అవ్వవు. దేర్ షుడ్ బి ఏ పర్మనెంట్ సొల్యూషన్. సో ద ప్రాసెస్ నీడ్ టు బి స్ట్రీమ్ లైన్డ్, ఇట్ హ్యాస్ టు బి టైమ్ బౌండ్ అనేది ఆదర్శ్ యొక్క వ్యూ పాయింట్ అండి ఈ ఆర్టికల్లో. ఎస్, లెట్ us move on to that of the next article. Formulate the policy in order to manage the sacred groves, Supreme Court tells the government. ఎస్ అండి, విత్ రెస్పెక్ట్ టు దీస్ థింగ్స్ సేక్రెడ్ గ్రోవ్స్ అంటారు. సో పవిత్రమైనటువంటి అని చెప్పేసి మనకి ఏంటంటే ఫారెస్ట్స్ ఉంటాయి, ప్యాచెస్ ఆఫ్ ట్రీస్ అంటారు. సో ఈ సేక్రెడ్ గ్రోవ్స్ అనేటువంటి వాటిని మనము ప్రొటెక్ట్ చేయాలి, బోత్ ఫ్రమ్ ద లోకల్ పీపుల్ యొక్క, లోకల్ కమ్యూనిటీస్ యొక్క రిలీజియస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క కల్చరల్ సిగ్నిఫికెన్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో హోల్డ్స్ ఏ హ్యూజ్ బయోడైవర్సిటీ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది మనకి. వీటిని మనం అయితే కనుక ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఈ యొక్క సీక్రెట్ గ్రోవ్స్ గురించి అయితే కనుక సుప్రీం కోర్టు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతోందండి, కమ్ అప్ విత్ ఎ ప్లాన్, కమ్ అప్ విత్ ఎ పాలసీ. అసలు మన కంట్రీలో ఎన్ని సీక్రెట్ గ్రోవ్స్ ఉన్నాయి, వాటిని క్లియర్గా డిమార్కేట్ చేయండి, వాటిని బౌండరీస్ పెట్టండి, అండ్ అట్లాగే ఏంటంటే కనుక వాటిని కన్జర్వ్ చేసేటువంటి ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయండి. డోంట్ టేక్ ఇట్ యాజ్ దట్ ఇట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్స్ బర్డన్ ఓన్లీ. వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ అది స్టేట్ గవర్నమెంట్స్ యొక్క బాధ్యత అని చెప్పి విడిచిపెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ పర్టికులర్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు దీన్ని మనకి ఏంటంటే స్పియర్ హెడ్, దే హ్యావ్ టు, వీళ్ళు ఇన్నోవేటివ్గా ఇనిషియేటివ్ అయితే కనుక తీసుకుని వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే కనుక ఉంది అని చెప్పి మనకి సీక్రెట్ గ్రోవ్స్ గురించి చెప్తున్నారండి. ఎస్, వాట్ ఆర్ సీక్రెట్ గ్రోవ్స్? సీక్రెట్ గ్రోవ్స్ ఆర్ బేసికల్లీ ద ప్యాచెస్ ఆఫ్ ట్రీస్ విచ్ ఆర్ ట్రెడిషనల్లీ ప్రొటెక్టెడ్ బై ద లోకల్ ఏరియా కమ్యూనిటీస్, లోకల్ కమ్యూనిటీస్ లైక్ ఫర్ దేర్ రిలీజియస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటాయి. చిన్న చిన్న ప్యాచెస్ ఆఫ్ ట్రీస్, చిన్న చిన్న ఫారెస్ట్ మనకి ఏంటంటే కనుక వీళ్ళు సో చాలా పవిత్రంగా పూజిస్తారు. అక్కడ ఉండేటువంటి ట్రీస్ అన్నిటినీ కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఆ యొక్క నేచర్ని వీళ్ళు రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉంటుందన్నమాట వాటికి. అలాంటి సీక్రెట్ గ్రోవ్స్ అన్నిటినీ కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి అక్రాస్ ద కంట్రీ అని చెప్పి రీసెంట్గా మనకి సుప్రీం కోర్టు చెప్పడం జరిగిందండి. క్లియర్? Let us read some important points associated with this. The Supreme Court has directed the Union Government, Union Environment Ministry to please develop a nationwide policy. ఒక నేషన్ వైడ్ పాలసీని తీసుకురండి ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద సీక్రెడ్ గ్రోవ్స్. ఈ యొక్క సీక్రెడ్ గ్రోవ్స్ని మనకి కాపాడడానికి, వీటిల్ని ప్రొటెక్ట్ చేయడానికి, విచ్ ఆర్ ఎకలాజికల్లీ, కల్చరల్లీ, రిలీజియస్ సిగ్నిఫికెన్స్ కూడా ఉండేటువంటి ఏరియాస్ ఇవి. ట్రెడిషనల్లీ సేఫ్ గార్డెడ్ బై దట్ ఆఫ్ ద లోకల్ కమ్యూనిటీస్. బట్ వీటిని ఎవరు సేఫ్ గార్డ్ చేస్తున్నారు? యాజ్ ఆఫ్ నౌ ద లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళు సేఫ్ గార్డ్ చేస్తున్నారు అంటూ ఒక ఎగ్జాంపుల్ను కూడా మనకి ఇచ్చారండి. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కనుక పిప్లాంటరీ విలేజ్ అని చెప్పేసి ఉంది మనకి రాజస్థాన్లో ఒక విలేజ్ ఉంది, దాని పేరేంటి? పిప్లాంటరీ విలేజ్. ఈ విలేజ్లో చూడండి, ద జడ్జ్మెంట్ ఆల్సో నెరేటెడ్ ద స్టోరీ ఆఫ్ పిప్లాంటరీ విలేజ్ ఇన్ రాజస్థాన్ వేర్ barren land was transformed into the lush green groves because of due to the efforts of the local people. This shows how a community driven initiative can come to the effective address of the social, ecological and environmental challenges in a cohesive manner. అంటే ఈ పిప్లాంటరీ విలేజ్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ రాజస్థాన్లో ఇది ఏ విధంగా, ఇంతకుముందు కంప్లీట్లీ అసలు బ్యారన్ ల్యాండ్ ఏం ఉండేది కాదట. దాన్ని కంప్లీట్లీ అక్కడ ఉండేటువంటి లోకల్ కమ్యూనిటీస్ అంతా కూడా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ ద్వారా దాన్ని మొత్తం మనకి ఏంటంటే లష్ గ్రీనరీగా మార్చేశారు వాళ్ళంతా కూడాను. అండ్ ఇట్ ఈస్ నౌ హోల్డింగ్ ఏ హ్యూజ్ బయోడైవర్సిటీ యాజ్ వెల్. దిస్ క్లియర్లీ షోస్ హౌ ద లోకల్ కమ్యూనిటీ కెన్ ప్లే ఏ proactive role in protecting these particular groves. Yes. So let us read some important points associated with this. For the traditionally safeguarded by the local communities. What are sacred groves ante enti asalu? They are nothing but the patches of forests, small forests anamata, which are preserved by the local communities either for their religious purpose or the cultural significance aithe kanaka untundanamata. They contribute to the local biodiversity conservation, providing the critical habitats for the flora and as well as the fauna. Manaki entante they are home to the huge flora and as well as fauna. So వీటిల్ని ప్రొటెక్ట్ చేయడం అనేటువంటిది ఎంతగానో మనకి ఇంపార్టెంట్. అందుకనే సుప్రీంకోర్టు మనకి దీన్ని ఏంటంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్కి చెప్తోంది. సో స్టేట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ అని వదిలేకండి, మీరు ప్రొటెక్ట్ చేయండి. ద సుప్రీం కోర్ట్స్ డైరెక్టివ్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ప్లీజ్ ఫార్ములేట్ ఏ కాంప్రిహెన్సివ్ పాలసీ. దేని గురించి? ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ సీక్రెడ్ గ్రోవ్స్ అక్రాస్ ద కంట్రీ. సో ఇట్ హ్యాస్ ఎంఫసైజ్డ్ ఏ నేషన్ వైడ్ సర్వే. ఒక నేషన్ వైడ్ సర్వే కండక్ట్ చేయండి. అసలు ఎంత ఏరియా
టు వాట్ ఎక్స్టెంట్ ఈ సేక్రెడ్ గ్రోవ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ తర్వాత బౌండరీస్ని మార్క్ చేయండి, బట్ అలాగే ఫ్లెక్సిబిలిటీ కూడా ప్రొవైడ్ చేయండి. అంతే తప్ప హార్డ్ బౌండరీస్ గీసేయకండి. బికాస్ ఎందుకంటే దీస్ ఫారెస్ట్స్ మే గ్రో ఇన్ ఫ్యూచర్. కాబట్టి ఏంటంటే కనుక వీ హ్యావ్ టు మార్క్ ద బౌండరీస్ యాజ్ వెల్, బట్ ఆల్సో అలౌ ద ఫ్లెక్సిబిలిటీ ఫర్ ద ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ దీస్ ఫారెస్ట్స్ అంటూ ఈ డైరెక్షన్స్ మనకి ఎవరు ఇష్యూ చేశారు? సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇష్యూడ్ టు దట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, or rather than that specifically Ministry of Environment, Forests and as well as Climate Change వాళ్ళకి ఈ యొక్క రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సీక్రెట్ గ్రోవ్స్ అనేటువంటివి మెయిన్లీ మనకి సదరన్ స్టేట్స్ లైక్ తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ ఈవెన్ ద మహారాష్ట్రలో కూడా మనం అయితే కనుక ఐడెంటిఫై చేయొచ్చు. దే సర్వ్ యాజ్ ఎ రిజర్వాయర్స్ ఫర్ ద కల్చరల్ ట్రెడిషన్స్, కస్టమరీ రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా మనకి కన్సిడర్ చేస్తారు. ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క జడ్జ్మెంట్లోనే మనకి పిప్లాంటరీ విలేజ్ గురించి అయితే కనుక మాట్లాడారండి. పిప్లాంటరీ విలేజ్ ఈజ్ ఇన్ రాజస్థాన్, వేర్ ఏ కమ్యూనిటీ డ్రివెన్ ఇనిషియేటివ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద బ్యారన్ ల్యాండ్ ఇంటూ లష్ గ్రీనరీ, డెమాన్స్ట్రేటింగ్ ఏ మోడల్ ఫర్ అడ్రసింగ్ ద ఎకలాజికల్ అండ్ సోషల్ ఛాలెంజెస్. దీన్ని ఎక్స్క్లూజివ్లీ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ మెయిన్స్ పర్పస్కి మీరు ఉపయోగించుకోవచ్చు. జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకాలజీ అండర్లో how local communities can play a crucial role in protecting the biodiversity of our country అనేటువంటి పాయింట్స్, లేకపోతే ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్స్ బై ద లోకల్ కమ్యూనిటీస్ అని చెప్పేసి మీరు రాసేటప్పుడు ఏ విధంగా పిప్లాంటరీ విలేజ్ రాజస్థాన్లో వీళ్ళు లైక్ బ్యారన్ ల్యాండ్ని ఏ విధంగా లష్ గ్రీనరీగా మనకి మార్చారు అనేటువంటి దాన్ని మీరు మెన్షన్ చేయొచ్చు. The center has cited the Wildlife Protection Act 1972 enabling the states to declare any land as a community reserve for the biodiversity protection. సో బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ గురించి మనకి ఏంటంటే కనుక వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, కమ్యూనిటీ రిజర్వ్స్, కన్జర్వేషన్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్ అని చెప్పి 5 డిఫరెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి మనకి. It also highlighted the importance of the community-driven efforts in forest management, referencing the National Forest Policy 1988. Yes. So Supreme Court's observations మనం తీసుకుంటే these sacred groves must be protected and they must be documented against the destruction to misuse. Preservation aligns with the cultural and as well as ecological heritage of the India. Local communities plays a very pivotal role in safeguarding these forest patches while also meeting their customary needs అని చెప్పి మనకి సుప్రీం కోర్టు సో చెప్పడం జరుగుతుందండి. దీనికి సంబంధించినటువంటి పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు అని అంటే డిస్కస్ ద ఎకలాజికల్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సేక్రెడ్ గ్రోవ్స్ ఇన్ ఇండియా. How can the government balance development with the preservation of these biodiversity hotspots can be a potential question. Yes. Now let us move on to that of the next important article. Making affordable generics more reliable is what is the article అండి. దీనికి సంబంధించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే సో ఎస్ దిస్ ఇస్ ఆల్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద జెనరిక్ డ్రగ్స్ అంటారండి. జెనరిక్ డ్రగ్స్ అంటే ఏంటంటే సో నార్మల్ ట్రెడిషనల్ డ్రగ్స్ కంటే కూడా ఇవి మీకు ఏంటంటే చీపర్ రేట్స్లో మనకు వస్తూ ఉంటాయి. మెయిన్లీ టు సర్వ్ ద మార్జినలైజ్డ్ అండ్ పూర్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ. వాళ్ళ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది మనం తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ జెనరిక్ డ్రగ్స్ని జెనరిక్ స్టోర్స్ అయితే కనుక ఉంటాయి. లైక్ వీ కాల్ ఇట్ యాజ్ ద మనకి ఏంటంటే కనుక జన ఔషధి కేంద్రాస్ అని చెప్పేసి కూడా మనం పిలుస్తూ ఉంటాం. దీనికి సంబంధించి ఒక మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది. దాని ద్వారా మనం ఏంటంటే కనుక నియర్ బై జనౌషధి కేంద్రాస్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది కూడా మనం చూసుకోవచ్చండి. సో దట్ పీపుల్ యొక్క అవుట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ని తగ్గించి ఈక్విటీ అనేటువంటి దాన్ని ఎన్ష్యూర్ చేసే విధంగా ఈ జెనరిక్ మెడిసిన్స్ అనేటువంటిది మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. బట్ హౌఎవర్ దేర్ ఆర్ సర్టెన్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద జెనరిక్ డ్రగ్స్. ఐడియల్లీ బ్రాండ్ అనేటువంటిది మనకి మారుతుంది తప్ప బట్ ద ఫార్ములేషన్ అంతా కూడా ఆ యొక్క ఫార్ములా ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. బట్ ద ప్రాబ్లం ఏంటి అనేటువంటిది ఇక్కడ మనకి ఐడెంటిఫై చేస్తున్నారు. కొన్ని జెనరిక్ మెడిసిన్స్ అనేటువంటివి మనం చూసినట్లయితే ద నార్మల్ ట్రెడిషనల్ మెడిసిన్స్ పనిచేసేంత విధంగా డ్రగ్స్ పనిచేసేంత విధంగా అంటే బ్రాండెడ్ డ్రగ్స్ పనిచేసేంత విధంగా మనకి పని చేయట్లేదు. సో అంటూ ఒక ఎగ్జాంపుల్ని కూడా మనకి చెప్పారండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక recently the efficacy of the itraconazole antar itraconazole in treating the chronic pulmonary aspergillosis using the innovator drug and the 22 generic formulations.
సో ద ఇన్నోవేటర్ డ్రగ్ మాత్రం ఏంటంటే కనుక ఇట్ హ్యాస్ అచీవ్డ్ ఎ థెరపటిక్ డ్రగ్ లెవెల్స్ ఇన్ 73% ఆఫ్ ద పేషెంట్స్ విత్ ఇన్ 2 weeks కంపేర్డ్ టు ఓన్లీ 29% ఫర్ ద జెనరిక్స్. సో జెనరిక్ మెడిసిన్స్ తోటి కంపేర్ చేసినట్లయితే కనుక సో ద ట్రెడిషనల్ ఇన్నోవేటెడ్ డ్రగ్ యూజ్ చేయటం వల్ల మనకి ఏంటంటే కనుక మోర్ ఎఫెక్ట్ అయితే కనుక ఉంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. నౌ ద ఆథర్ ఇక్కడ మనకి ఏంటి ప్రాబ్లం, జెనరిక్ మెడిసిన్స్లో ఎందుకని ప్రాబ్లం వస్తుంది, వాట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటిది చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ క్వాలిటీ. సో వీటి యొక్క క్వాలిటీ అనేటువంటిది మనకి చాలా తక్కువగా ఉంది. మరి ఎప్పుడైతే క్వాలిటీ తగ్గిపోతుందో, క్వాలిటీలో కాంప్రమైజ్ ఎప్పుడైతే అవుతామో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే కనుక అది ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి ఎఫెక్ట్ కూడా మనకి ఏంటంటే కనుక తగ్గిపోతుంది. ఎందుకు క్వాలిటీ ఎంత తక్కువ ఉంది, అని అంటే కనుక జెనరిక్ డ్రగ్స్ అనేటువంటి దాన్ని కంప్లీట్లీ రెగ్యులేట్ చేసేటువంటిది స్టేట్ డ్రగ్ ఏజెన్సీస్, అంటే స్టేట్ గవర్నమెంట్స్ రెగ్యులేట్ చేస్తున్నాయి డ్రగ్స్ అనేటువంటి వాటిని అన్నింటినీ కూడా. ఈ జెనరిక్ డ్రగ్స్ అన్నిటినీ కూడా ఎవరికి వాళ్ళు నచ్చినటువంటి పద్ధతుల్లో మనకి చేసుకుంటున్నారు, కంప్లీట్లీ రెగ్యులేటరీ. సో అండ్ కరప్షన్ ఈజ్ ఆల్సో బీయింగ్ ఇన్వాల్వ్డ్. యాజ్ ఏ రిజల్ట్ చాలా తక్కువ ఓవర్ సైట్ అనేటువంటిది ఉంది మనకి. సెంట్రలైజ్డ్గా మనకి సిడిఎస్సిఓ బాడీ ఉన్నా కూడా ఇది కేవలం స్టేట్ గవర్నమెంట్స్కి ఏంటంటే రికమెండేషన్స్ని మాత్రమే ఇస్తోంది తప్ప అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దీని మూలాన మనకి ఏంటంటే కనుక మల్టిపుల్ ఆ స్టాండర్డ్స్ అనేటువంటివి సూట్ అవ్వట్లేదు. దేర్ఫోర్ ఇక్కడ ఆథర్స్ మనకి ఏం సజెస్ట్ చేస్తున్నారు, వీ షుడ్ హ్యావ్ ఏ యూనిఫామ్ స్టాండర్డ్స్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక ఇట్ షుడ్ బి ఏ సెంట్రలైజ్డ్ థింగ్. ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ కంట్రోల్లో పెట్టకూడదు. ఒక యూనిఫామ్ ప్లాట్ఫామ్ అనేటువంటి దాన్ని మనకి క్రియేట్ చేసి సెంట్రల్ ఓవర్ సైట్ అనేటువంటిది ఉండాలి. ఈవెన్ చాలా కమిటీస్ కూడా మనకి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ నుంచి, అంటే జెనరిక్ మెడిసిన్స్ అనేటువంటిది ఒక ఇండిస్పెన్సిబుల్, ఒక ఇన్వాల్యుబుల్ టూల్ అనమాట. మనం ఇప్పుడు ఒక ఇన్వాల్యుబుల్ వే టు గివ్ ద మెడిసిన్స్ టు దట్ ఆఫ్ ద పూర్, బట్ దట్ టు వితౌట్ ఎనీ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ లేకుండా. కానీ ఈ విధంగా కాంప్రమైజ్ అయిపోతుంది అని అంటే మాత్రం కుదరదు. సెంట్రల్ ఓవర్ సైట్ ఉంచాలి అని చెప్పి చాలా కమిటీస్ కూడా మనకి రికమెండ్ చేశాయి. ఎగ్జాంపుల్ బాటియా కమిటీ ఒకటి, హాతీ కమిటీ 1975, మాషేల్కర్ కమిటీస్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే సెంట్రలైజ్డ్ ఓవర్ సైట్ ఉండాలి అంటూ మనకి రికమెండ్ చేశారండి. సో ఎస్, సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే కనుక స్టెబిలిటీ టెస్టింగ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట. లైక్ ఆన్ డిఫరెంట్ స్పెసిఫైడ్ ఎన్విరాన్మెంట్స్లో మనకి ఏంటంటే కనుక స్పెసిఫిసిటీ ఆ యొక్క టెస్టింగ్, స్టెబిలిటీ టెస్టింగ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఆ టెస్టింగ్ అనేటువంటిది కూడా మనకి అంటే ఒక డ్రగ్ డిఫరెంట్ కండిషన్స్లో మనకి ఏ విధంగా మనకి పనిచేస్తుంది అనేటువంటిది మనకి చెక్ చేస్తారు. ఆ ఇంప్లిమెంటేషన్ కూడా ప్రాపర్గా లేదు అంటూ మనకి ఏంటంటే సో దీన్ని కూడా ఆథర్ క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద సజెషన్స్ ఏంటంటే సెంట్రల్ ఓవర్ సైట్ చేసేయండి, కంప్లీట్గా యూనిఫామ్ గైడ్ లైన్స్ తీసుకురండి. సో దట్ జెనరిక్ మెడిసిన్స్ అంతటికీ కూడా మనకి ఏంటంటే కనుక ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. Let us read some important points. The article discusses the importance of generic drugs in improving the healthcare affordability and as well as accessibility in our country, particularly in a country like India where income disparities are very significant. So the gap between the rich and as well as poor are very huge in our country and so majority of the sections are manaki middle and as well as the lower middle and the poor sections of our society. ఇప్పుడు హెల్త్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ మనం రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి అని అనుకున్నాము అని అంటే జెనరిక్ మెడిసిన్స్ కెన్ బి ద బెస్ట్ వే మనకి. The author also explores the challenges in ensuring the quality and reliability of generic drugs and highlights the systematic issues in the India's drug regulation framework. మన కంట్రీలో ఉన్నటువంటి డ్రగ్ రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్ మనకి ఏ విధంగా ఇష్యూస్ ఉన్నాయి అనేటువంటి దాన్ని అన్నీ కూడా మనకి ఇందులో హైలైట్ చేయబడడం జరిగింది. The discussion also extends to the measures which are required for strengthening the consumer confidence in generics and making them a viable alternative to that of the branded medicines. ఇందులో మనకి ఏంటంటే కనుక ఏ విధంగా ఇప్పుడు కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్, మరి ఇప్పుడు ఎప్పుడైతే జెనరిక్ మెడిసిన్స్ అనేటువంటివి పనిచేయట్లేదో ఆటోమేటిక్గా వాటి మీద కాన్ఫిడెన్స్ ఉంటుందా, ఉండదు. పీపుల్ దేనికి మూవ్ అయిపోతారు, బ్రాండెడ్ మెడిసిన్స్కి మూవ్ అయిపోతారు. ఇలా మూవ్ అవ్వకుండా కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ని మళ్ళీ మనం రిటైన్ చేసి వాళ్ళకి మనకి యూజ్ అయ్యే విధంగా చెయ్యాలి అని అంటే ఏం మెజర్స్ తీసుకోవాలి అంటూ అన్నది కూడా మనకి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగిందండి.
Yes, economic and social importance of generics. Generics are considered as the bio-equivalent to that of the branded drugs, and they provide a cost-effective alternative as well. So, for example, out-of-pocket expenditure మనం తీసుకున్నట్లయితే కనుక in 21-22 that out-of-pocket healthcare expenditure was around 39.4 అంటే 40% of the total, highlighting the need for the affordable medication in our country. ద ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన స్కీమ్ వెరీ 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 ఇంపార్టెంట్ స్కీమ్ అండి మనకి ఈ స్కీము. సో మన కంట్రీలో ఈ యొక్క జెనరిక్ మెడిసిన్స్కి సంబంధించి జెనరిక్ డ్రగ్స్కి సంబంధించిన ఒక డిస్ట్రిబ్యూషన్ గురించి పెట్టినటువంటి స్కీమే ఈ యొక్క ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన. ఇట్ ప్లేడ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇంప్రూవింగ్ ద యాక్సెస్ టు జెనరిక్, సేవింగ్ ద కన్స్యూమర్స్ అండ్ ఎస్టిమేటెడ్ 30,000 crore, so 20,000 crore by the year 2024. Now there are certain challenges as well. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జెనరిక్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక ద వేరియేషన్స్ ఇన్ ద ఎక్సిపియన్స్ అంటారు, లైక్ బైండర్స్, ఫిల్లర్స్, యూజ్ చేసేటువంటి ఫిల్లర్స్, లేకపోతే కోటింగ్స్, ఇవన్నీ కూడా మన యొక్క డ్రగ్ స్టెబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎఫికసీని మనకి ఏంటి అని అంటే కనుక చేంజ్ చేసేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ ఆల్సో ఎఫెక్ట్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ సచ్ యాజ్ అ ట్యాబ్లెట్ యొక్క హార్డ్నెస్, డిజింటిగ్రేషన్, వీటన్నిటిని కూడా మనకి కంట్రోల్ చేస్తాయి. ఇవి బ్రాండెడ్ డ్రగ్స్లో మనకి ఏంటంటే కనుక సో చాలా రెగ్యులేటెడ్ వేలో మనకి ఏంటంటే ప్రాపర్గా చేస్తారు. బట్ కానీ జెనరిక్ డ్రగ్స్కి వచ్చేసరికి ఏంటి అని అంటే ప్రాఫిట్ యాజ్ ఎ మోటోగా పెట్టుకొని మనకి కంపెనీస్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయనంటే కొన్ని ఇష్టం వచ్చినట్టుగా తయారు చేస్తున్నారు. అండ్ దట్ టు స్టేట్ గవర్నమెంట్స్ యొక్క రెగ్యులేటరీ ఓవర్సైట్ ఉండడం వలన అది ఇంకా వీక్ రెగ్యులేటరీ ఓవర్సైట్ ఉండడం వలన దాన్ని ఇంకా ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు అనేటువంటిది అదర్ యొక్క వ్యూ పాయింట్ అండి ఇక్కడ. And then we have stability testing, which is mandated by CDSCO, also requires manufacturers to ensure that drugs retain their quality under the specific conditions, but implementation has been completely inconsistent. స్టెబిలిటీ టెస్టింగ్ అనేటువంటిది కండక్ట్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటంటే CDSCO వాళ్ళు చెప్పడం జరిగింది. CDSCO అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. సో మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా, బట్ కానీ ఏంటంటే ఇన్కన్సిస్టెన్సీ అయితే కనుక చాలా ఎక్కువ ఉంది అన్ని స్టేట్ గవర్నమెంట్స్లో కూడా మనకి విడివిడిగా, ఎందుకంటే ఎవరి గైడ్లైన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి డెమాన్స్ట్రేటెడ్ పూర్ ఎఫికసీ ఆఫ్ జెనరిక్ ఇట్రాకానజబుల్ ఇన్ ట్రీటింగ్ ద క్రానిక్ పల్మనరీ ఆస్పెర్గిలోసిస్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ఇన్నోవేటెడ్ డ్రగ్. Some generic formulations contained significant defects like unevenly sized pellets affecting the absorption and as well as the bioavailability అయితే ఉంది అని చెప్తున్నారండి. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఇష్యూ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇండియాస్ డీసెంట్రలైజ్డ్ డ్రగ్ రెగ్యులేషన్స్, మన కంట్రీలో మనం ఫాలో అయ్యేటువంటిది డీసెంట్రలైజ్డ్ డ్రగ్ రెగ్యులేషన్ అయితే కనుక మనం ఫాలో అవుతున్నామండి, సిస్టమ్ ఫాలో అవుతున్నాము, వేర్ వీఆర్ గివింగ్ ద సబ్స్టాన్షియల్ అథారిటీ టు ద స్టేట్ రెగ్యులేటర్స్. సో ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా మనకి ఏంటంటే కనుక స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ డ్రగ్ రెగ్యులేటర్స్ ఉంటాయి, వాళ్ళకి పవర్ని మనం ఇవ్వడం జరిగింది. లీడింగ్ టు ఇన్కన్సిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ క్వాలిటీ స్టాండర్డ్స్. ఏ స్టేట్కి ఆ స్టేట్ ఎవరు నచ్చిన పద్ధతుల్లో వాళ్ళు ఏంటంటే కనుక క్వాలిటీ స్టాండర్డ్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు, దీన్ని మనం ఏంటంటే కనుక కంట్రోల్ చేయాలి. అండ్ ల్యాక్ ఆఫ్ రెట్రోస్పెక్టివ్ అప్లికబిలిటీ ఆఫ్ గైడ్లైన్స్ టు ప్రీవియస్లీ అప్రూవ్డ్ డ్రగ్స్ ఆల్సో ఇంక్రీజెస్ రిస్క్ ఆఫ్ సబ్స్టాండర్డ్ డ్రగ్స్ ఇన్ ద మార్కెట్. ఏదైనా ఎప్పుడైనా కొత్తగా గైడ్లైన్స్ అవి తీసుకొచ్చినప్పుడు రెట్రోస్పెక్టివ్ అప్లికబిలిటీ అనేటువంటిది లేకపోవటం వలన కూడా మరి ఆ గైడ్లైన్స్ రాకముందు వచ్చినటువంటి డ్రగ్స్ అన్నీ కూడా మార్కెట్లో సబ్స్టాండర్డ్గానే మనకు ఉంటున్నాయి, ఇవన్నీ కూడా మనకి అని చెప్పడం జరుగుతుందండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా మనకి ఏంటంటే ఇండియన్ ఫార్మకోపియా పర్మిట్స్ హయ్యర్ ఇంప్యూరిటీ లెవెల్స్ దాన్ దట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ స్టాండర్డ్స్, కంట్రిబ్యూటింగ్ టు దట్ ఆఫ్ ద రిలయబిలిటీ ఇష్యూస్. స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, రిలయబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, రెగ్యులేటరీ ఇష్యూస్ ఉన్నాయి. మరి ఈ ఇష్యూస్ అన్నీ ఇలా ఉన్నప్పుడు సో జెనరిక్ మెడిసిన్స్ యొక్క ఎఫికసీ బాగుంటుంది, జెనరిక్ మెడిసిన్స్ మీద పీపుల్ యొక్క ట్రస్ట్ ఉంటుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది? వీటిల్ని కదా ముందు మనం అడ్రస్ చేయాలి అంటూ కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్లీజ్ రిఫార్మ్ ద రెగ్యులేటరీ సిస్టమ్. స్టేట్ లెవెల్ కంట్రోల్లో నుంచి సెంట్రలైజ్డ్ కంట్రోల్ చేయండి. సెంట్రలైజ్ ద రెగ్యులేటరీ ఫంక్షన్స్ అండర్ ద CDSCO సో దట్ టు అవాయిడ్ ది ఇన్కన్సిస్టెన్సీ. Periodically reassess all the approved drugs to maintain quality and as well as the safety standards. సో ఓవర్సైట్ని స్ట్రెంగ్తన్ చేయండి, లైక్ ఫార్మకోపియా స్టాండర్డ్స్ని పెంచండి సో దట్ టు అలైన్ విత్ ద గ్లోబల్ బెంచ్ మార్క్స్. ఎస్టాబ్లిష్ ద సెంట్రలైజ్డ్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ టు అడ్రస్ ద గ్యాప్స్ ఇన్ ద quality monitoring.
ఓవరాల్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ని రిటైన్ చేయండి. ప్రొటెక్ట్ ద పేషెంట్స్ ఫ్రమ్ ద సబ్స్టాండర్డ్ డ్రగ్స్ త్రూ స్ట్రిక్ట్ రెగ్యులేటరీ ప్రోటోకాల్స్. సో ఆల్సో పాపులరైజ్ జెనరిక్స్ యాజ్ ఎ రిలయబుల్ అండ్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్ బై ఎన్ష్యూరింగ్ దేర్ ఎఫికసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ సేఫ్టీని మనం ప్రమోట్ చేయాలి అంటూ ఇక్కడ మనకి ఆర్డర్స్ క్లోజ్ చేస్తున్నారండి. అండ్ ద ఇంపార్టెంట్ స్కీమ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి మనకి ఇది. ఈ స్కీమ్ ఏంటంటే టు ప్రొవైడ్ ద క్వాలిటీ జెనరిక్ మెడిసిన్స్ అట్ అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ రెడ్యూస్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. పీపుల్ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గిస్తూ వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే బ్రాండెడ్ డ్రగ్స్ ఏ విధమైనటువంటి ఎఫికసీ మనకి ఇస్తాయో అదే విధంగా జెనరిక్ మెడిసిన్స్ కూడా ఇచ్చే విధంగా మనకి ప్రొవైడ్ చేయాలి అంటూ ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. యాజ్ ఆఫ్ November 2023 అరౌండ్ 10,000 PMBJK outlets have been opened across the India. ప్రొడక్ట్ బాస్కెట్ మనం తీసుకుంటే ఇట్ ఇంక్లూడ్స్ అరౌండ్ 1,900 మెడిసిన్స్ అండ్ 293 సర్జికల్ ఐటమ్స్ లైక్ కవరింగ్ మేజర్ థెరపటిక్ ఏరియాస్ సచ్ యాజ్ యాంటీ ఇన్ఫెక్టివ్స్, కార్డియోవాస్కులర్ డ్రగ్స్, యాంటీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్. ఇవన్నీ కూడా మనకి జెనరిక్లో కూడా మనం యాడ్ చేయబడడం జరిగిందండి. క్లియర్, దిస్ స్కీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన స్కీము. దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్రాండెడ్ డ్రగ్స్ వర్సెస్ మనకి ఏంటంటే కనుక జెనరిక్ డ్రగ్స్. సో జెనరిక్ డ్రగ్స్కి సంబంధించి ఏ విధంగా మనం వీటిని ఇంప్రూవ్ చేయగలము సో దట్ ఈ యొక్క బ్రాండెడ్ డ్రగ్స్కి ఒక ఆల్టర్నేటివ్గా మనం తీసుకుని రాగలము అనేటువంటిది. ఓవరాల్ దీనివల్ల ఏమవుతుంది, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది తగ్గుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా. క్లియర్, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Supreme Court mulls the tree census with the Forest Survey of India's help. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మనకి లైక్ నేషనల్ క్యాపిటల్లో ఈ ట్రీ సెన్సస్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేయాలి అంటూ మనకైతే కనుక ప్రపోజ్ చేస్తున్నారండి. సో ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే ప్రపోజ్డ్ ఏ ట్రీ సెన్సస్ టు బి కండక్టెడ్ బై ద ట్రీ అథారిటీ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ బై ఎంప్లాయింగ్ ద ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకుని ఈ యొక్క నేషనల్ క్యాపిటల్లో మనకి ఎన్ని ట్రీస్ ఉన్నాయి, ట్రీ సెన్సస్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక కండక్ట్ చేయాలి అంటూ మనకి రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే దేర్ షుడ్ నాట్ బి అలౌడ్ టు గివ్ ఎనీ పర్మిషన్స్ ఫర్ ఇండిస్క్రిమినేట్ పర్మిషన్స్ టు ఫెల్ ద ట్రీస్ అన్నిటినీ కూడా మనకి ఏంటంటే నరికేసేటువంటి పర్మిషన్స్, కట్ చేసేసేటువంటి పర్మిషన్స్ ఇండిస్క్రిమినేట్గా ఇచ్చేయకూడదు అంటూ కూడా మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దేర్ షుడ్ బి అన్ ఎక్స్పర్ట్ కమిటీ టు వెట్ ద ఫెల్లింగ్ ఆర్డర్స్ ఆఫ్ ద ట్రీ ఆఫీసర్స్ అండ్ టు సీ ఇఫ్ ద ట్రీస్ కెన్ బి సేవ్డ్. ఓవరాల్ మనకి ఏంటంటే నేషనల్ క్యాపిటల్లో గ్రీన్ కవర్ని ప్రొటెక్ట్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ట్రీస్ గురించి మనకైతే మాట్లాడుతున్నారు. లెట్ us read some important points. The Supreme Court has proposed that a tree census in the national capital to be conducted by the tree authority with the support from that of the Forest Survey of India. It aims to strengthen tree preservation measures under the Delhi Preservation of Trees Act అంటర్లో మనకి ఏంటంటే వీటిని మనము ప్రిజర్వ్ చేయాలి, ఆ గ్రీన్ కవర్ని మనం మెయింటైన్ చేయాలి అని చెప్పి మనకి సుప్రీంకోర్టు చెప్తున్నారండి. ద అపెక్స్ కోర్ట్ సజెస్టెడ్ కండక్టింగ్ ఏ ట్రీ సెన్సస్ ఇన్ ఢిల్లీ టు మ్యాప్ అండ్ మేనేజ్ ద ట్రీ కవర్ ఇన్ ద ఢిల్లీ. The Forest Survey of India, Forest Research Institute, they are deemed capable for undertaking this particular task. And there should be a supervisory authority అయితే కనుక ఉండాలి అని కూడా మనకి చెప్తున్నారు. A supervisory authority was recommended over the tree officers to prevent the indiscriminate permissions with respect to tree felling. An expert committee was proposed to review the felling orders and as well as explore the ways to preserve the trees. అంటే ఈ యొక్క ట్రీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అంటే దోస్ పీపుల్ హూ గివ్ ద పర్మిషన్ టు ఫెల్ ద ట్రీ, అంటే ట్రీస్ని చెట్లన్నింటినీ కూడా మనకి ఏంటంటే నరికేయడానికి ఇచ్చేటువంటి పర్మిషన్ అనేటువంటిది ఇండిస్క్రిమినేట్గా ఇవ్వకూడదు. ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉండాలి. వాళ్ళు మనకి ఏంటంటే కనుక మోస్ట్ పాసిబుల్ ట్రీస్ని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి చూడాలంతే తప్ప మనకి ఎలా తగ్గించేయాలి అనేటువంటిది మనకి చూడకూడదు. The tree officers under this act currently handle the permissions for the tree felling. The court emphasized that revisiting the process so that we will ensure better accountability and as well as overall preservation అనేటువంటిది మనం మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నారండి. సో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మనకు తీసుకుంటే ఇట్ విల్ అసెస్ అండ్ మానిటర్ ద ఫారెస్ట్ అండ్ ట్రీ రిసోర్సెస్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ద రోల్ ఇన్ దిస్ ప్రపోజల్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ ద టెక్నికల్ అసిస్టెన్సెస్ అండ్ రిసోర్స్ ఫర్ కండక్టింగ్ ద ట్రీ సెన్సస్. హెల్ప్ తీసుకోమని చెప్పడం జరుగుతుందండి ఫారెస్ట్ సర్వే వాళ్ళ యొక్క హెల్ప్ మనకి. ఓవరాల్ మనకి ఇది ఎన్విరాన్మెంట్ ఆర్టికల్ అండర్లో మనకైతే కనుక వస్తుంది.
Clear? So these are the important points that you are expected to know. And going to the next one, yes, coming to the today's question, consider the following: A, Prime Minister, okay, B, Union Home Minister, C, Speaker of Lok Sabha. Fine. How many of the above members are part of the 6-member select committee for the appointment of chairperson and as well as members of NHRC? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంబర్స్ని మనకి ఏంటంటే రికమెండ్ చేసేటువంటి 6-member సెలెక్ట్ కమిటీలో ఈ పైన మెన్షన్ చేసినటువంటి ఆప్షన్స్లో ఎంతమంది ఉన్నారని అడుగుతున్నారండి. ఓన్లీ 1 member ఈజ్ పార్ట్ ఆఫ్ ది 6-member సెలెక్ట్ కమిటీ, ఓన్లీ 2, all 3, అండ్ యాజ్ వెల్ యాజ్ నన్ ఆఫ్ ది అబవ్. ఇఫ్ యూ know the answer, please comment your answer and at the same time, if you have liked the video, please do like it and please share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye and take care.